శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆషాఢమాస లష్కర్ బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. మహిళలు సాంప్రదాయ వస్త్రాలు ధరించి వేపాకులు, పసుపు, బెల్లంతో వండిన అన్నంతో అలంకరించిన బోనాలు తలపై మోసుకుని అమ్మవారికి సమర్పిస్తున్నారు. లష్కర్ బోనాల ఉత్సవంతో సికింద్రాబాద్ సమీప ప్రాంతాలు సందడిగా మారాయి. రేపు భవిష్యవాణి రంగం కార్యక్రమం ఉంటుంది. అంబారిపై అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. సంస్కృతికి, ఆచారాలకు ఆషాఢమాస బోనాలు అనేటువంటిది ఒక ప్రతీక. ఈ ఆషాఢమాస బోనాల సందర్భంగా ఈ రోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన బంగారు బోనాన్ని, పట్టు వస్త్రాలను సమర్పించి ఆ అమ్మవారిని ప్రభుత్వం పక్షాన వేడుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో సమృద్ధి వర్షాలతోటి, పాడి పంటలతోటి, ఆయురారోగ్యాలతోటి అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండి ఎవరి వృత్తుల్లో వారు విజయాన్ని సాధించాలని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రతి వ్యక్తి అభివృద్ధి ముఖ్యం కాబట్టి అందరికీ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు కృప ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నాం. ప్రభుత్వం తరఫున హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఈ బోనాల ఉత్సవాల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. అందులో హైదరాబాద్ ప్రజలు మెహమాని నవాజీ మే కభీ కుచ్ కమీ నహీ అనేది అయితే అన్నట్టుగా ఆతిథ్యానికి ఇవ్వడంలో హైదరాబాద్ ప్రజలు ఎప్పుడు కూడా ముందుంటారు. ఎందుకంటే వివిధ జిల్లాల నుంచి వచ్చినప్పుడు ఇక్కడ అనేక ట్రాఫిక్ తదితర ఇబ్బందులు ఏర్పడ్డప్పటికి కూడా హైదరాబాద్ ప్రజలు బోనాల వేడుకను ఘనంగా ప్రతి కుటుంబము భాగస్వామి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా జరుపుకుంటారు. ఇంకా ఇప్పుడు ఉచితంగా బస్సు ప్రయాణం ఉండడం వల్ల జిల్లాలను కూడా మహిళలు ఈ వేడుకల్లో పాల్గొనడం, ఈ హైదరాబాద్ బోనాల సందర్భంగా వారి బంధువులందరూ కూడా ఆహ్వానించుకొని విందులు ఏర్పాటు చేసుకునేటువంటి సాంప్రదాయంలో భాగంగా ఆ అమ్మవారి ఆశీర్వచనం ఉండాలని